మేడం కాఫీ 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 వాటర్ కార్నర్ వాటర్ క్వార్టర్ కాఫీ. మేడం కాఫీ. మేడం కాఫీ ఎలా ఉంది? కిక్ ఎక్కిందా? కిక్ ఎక్కడి వెంట్రా? కాఫీ బాగుందా అని. బాగుంది. వెరీ మచ్. వెరీ మచ్ కాదు, వెరీ మచ్. అదే వెళ్ళు వెళ్ళు. వచ్చాడు. రే ఏమైందిరా? రే చెప్పరా. యాహూ కాఫీ బాగుందట. యాహూ! నువ్వెందుకు అలా అరిచావు? ఆ కాఫీ నేనే పెట్టాను, ఆ రియాక్షన్ నాకే రావాలి. కానీ డబ్బులు వచ్చాయి మాకు కదా. అవును ఇప్పుడు బిల్లు ఎంత వేయాలి? చేసిన మావ కదా, 2 రూపాయలు చాలు. మళ్ళీ కూడా అట్టలో 3 రూపాయలు. అంటుతో ఎదవల స్టార్ హోటల్ బిల్ ఏమంటే ఇలాగే ఏడుస్తుంది. ఇదే కాఫీ స్టార్ హోటల్ అయితే 10 రూపాయలు ఉంటుంది. మన 5 స్టార్ కాబట్టి 5 × 10 = ఎంత? 105. అందుకే ఎక్కాల రావడంతో తిరగద్రా లెక్కలు మర్చిపోతామని చెప్పాను. 5 × 10 = 100. 100 అయితే మరి ఎక్కువైపోద్దేమో. ఒక 100 వేద్దాం. 100 నువ్వు మంది ఉంది కదా. మేడం బిల్లు. బిల్లా? ఒకరోజు నేను ఇక్కడ స్టే చేసినందుకు 100 రూపాయలంటే తక్కువే. ఇది ఉట్టి కాఫీ బిల్లు మాత్రమే మేడం. వాట్? సింగిల్ కాఫీకి 100 రూపీసా? అవును మేడం, పనులు ఎక్కువ మంది కదా, మెయింటెనెన్స్ అది ఎక్కువ అవుతుంది. మెయింటెనెన్సా? ఆ, ఓ మెయింటెనెన్సా? ఆ. ఈసారి కాఫీకి మాత్రమే బిల్ తీసుకురా. ఈ రూపాయి దేనికి మేడం? టిప్. టిప్పా? థ్యాంక్ యూ మేడం. చూడు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఉండటానికి ఏం తీసుకుంటావు? ఏ మేడం మీకు ఇంగ్లీష్ వచ్చు కదా? తెలుగు నేర్చుకుందామని. అలాగే అమ్మా. అమ్మా? అదే మేడం. సారీ అమ్మా, మీరు ఇంగ్లీష్ మాట్లాడొద్దు అన్నారు కదా. రే బిల్లు ఇచ్చిందా? బిల్లే కాదు, టిప్పు కూడా ఇచ్చింది. బిల్లుకి ఎదిరిపడుతుంది అనుకుంటే టిప్పు కూడా ఇచ్చిందా? నో డౌట్ ఈ అమ్మాయి టిప్పు సుల్తాన్ కూతురు అయి ఉంటుంది. అవునవును, అమ్మాయిని చూడగానే పుట్టడమే వెండి గడితో పుట్టాడు. ఏం చెప్పావు? రేయ్, ఈ 100 నీకు, ఈ రూపాయి నాకు. ఉంచరా, 100 టిప్లా తీసుకుంటాలే. అవసరం లేదు, నువ్వే ఉంచుకో. థ్యాంక్స్ రా. పిచ్చి వేదవా, ఉదయం నేను నొక్కిన 100 రూపాయల గురించి మర్చిపోయినట్లు. రేయ్! ఏంట్రా అన్నా? అబే ఏమనలేదు. హారతి పళ్ళలో 100 గురించేగా. పొద్దున 100 పొద్దునే నొక్కేశానన్నా. నన్ను చిన్నపిల్లని చేసిన జోబి కొట్టేస్తావా? రామాయ రామ భక్తాయ. ఏ మహానగరంలో మాయగాడు. ఏంటి మేడం ఈ బట్టలు గుట్ట? ఓ వరద బాధితులకు పంచడానికా? హలో, అంత లేదు. ఇవి ఉతకాల్సిన బట్టలు. ఉతకాల్సినయా? నిన్నే? మన దగ్గర చాకలు ఎవరు లేరే. ఏంటి, ధోబీ లేడా? అయితే నేను వెంటనే ఖాళీ చేసేస్తాను. ఆగండి, అంతదాకా ఎందుకులేండి. సాయంత్రానికల్లా ఇవన్నీ రెడీ చేసేస్తాను. హీరో అవ్వాలంటే ఇన్ని కష్టాలు పడాలా? ఆఖరికి అమ్మాయిల పట్టాలు కూడా ఉతకాల్సి వస్తుంది. ఇంకా నయ్యం ఆ బాలుగాడు ఆనందంగా లేరు, ఉంటే నా పరువు పోయేది. అరే మామ, నీ డ్రైవర్ నువ్వే ఉతుక్కోవు, అలాంటిది అమ్మాయి బట్టలు ఉతుకుతున్నావా? ఎంత నీచేపోయిందిరా నీ బతుకు. రా, నేను బట్టలు ఉతుకుతున్నానా? ఓ నీకు అలా అనిపించిందా? లేదురా, ఉతకడానికి రెడీ చేస్తున్నా. అలాగా? అయితే ఈ ఉతికి అడ్డగాడిది ఎవడు? నువ్వే. నేనా? కుదరదు. అంతేలేదా? నీ ఫ్రెండ్షిప్ ఇంత బూటగా నేను అనుకోలేదురా. నేను హీరోని అయితే నీకేంటి, అవ్వకపోతే నీకేంటి? ఒకవేళ నేను పెద్ద హీరోని అయితే జమినీ టీవీ, ఈటీవీ, ఆర్టీవీ అన్ని టీవీలో నాకు హెల్ప్ చేసి నువ్వే అని చెప్తా అనుకున్నాను రా. నిజమా? నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యేరా. నీకోసం బట్టలు ఉతుకుతాను రా. నీకు నేనున్నాను బంగారం. జమినీ టీవీలో నా పేరు దద్దరిల్లిపోతుంది. ఏంటి బావా, ఏదో మెరుపు మెరిచింది? నా కష్టం చూసి ప్రకృతి పులకరించిందా? లేదురా, ఈ కెమెరా ఎక్కిలించింది, నేనే ఫోటో తీసా. ముందే చెప్పుంటే నేనే ఎక్కిలించాను కదా. ఇప్పుడు ఏం పోయిందన్నా? నువ్వు సగిలించు, నేను మళ్ళీ తీస్తా. రెడీ? హైబ్రిడ్ గేదెలా ఉన్నాడు. రే ఫోటో చూపించవా?
రే నేను బ్రా ఉతుకుతుంటే ఫోటో తీసు ఎవరైనా చూస్తున్నా పరువు పోతుంది ఫోటో ఇచ్చిరా. కార్తీక్ ఆ. ఈ బాత్రూమ్ ఏంటి ఇంత చండాలంగా ఉంది? వస్తానా, విన్నావుగా, చేస్తే ఇస్తా. ఆ? ఆ? పద. ఏం కర్మరా బాబు. ఎరా బావా, బాగా అడుగుతున్నావా? ఫ్రెష్గా ఉండాలరా. రే నేను బ్రా ఉతుకుతుంటే ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేసి నాతో బాత్రూమ్ కడిగిస్తావా? నువ్వు మామూలుగా అడిగితే కడగవు కదా నాన్న. రే ఇది అన్యాయం రా. ఆ? నేను ఒప్పుకోను. ఆ ఫోటో చింపేస్తానికి నేను బాత్రూమ్ కడగను. నిజంగా? ఆ. సరే, నీకోసం చించేస్తానే. నేను బాత్రూమ్ కడగను. ఫ్రెష్గా తీసాను రా ఇప్పుడే. అయినా నువ్వు బ్రావు తుతుంటే తీసిన ఫోటోలో కంటే బాత్రూమ్ గడుగుతున్న ఫోటోలో సూపర్గా ఉన్నావురా. నేను కదా ఇక్కడికి నాకుతున్నావురా. రేయ్ శుభ్రంగా కడిగారా? ఏముంది కడగడానికి? మేడం మేడం ఏంటి? మేడం 2 రోజుల వరకు పువ్వులు మొక్కలు ఏ ఊర్లో దొరకవు. మొత్తం అన్ని ఇక్కడికి తీసుకొచ్చా. ఇన్ని పూలు ఎందుకు? మీరేగా తెమ్మన్నారు. సరే, ఎవరు తెచ్చిన పూలు వాళ్ళే దండలో కూర్చోండి. అమ్మ నా భాగ్యం, చికెన్ వండుతున్నావా? లాభం లేదు. నిన్ను ఒక పట్టు పట్టాలంటే 4 చుక్కలు పడాలి. మరి నా స్వామి రంగా వేసుకొస్తానండు. బుజ్జిముండ అమ్మో, మా భద్రబాబాయ్ చూశాడంటే ఇందులో లక్కీ డ్రాప్స్ కూడా మేల్చడు. సారీ బుజ్జిముండా, మరే నువ్వెవరే కనపడకుండా ఇక్కడే దాక్కోయే. నేను మళ్ళీ వచ్చి తాగి పెడతానే. ఏమ్మా, ఇక్కడే దాక్కో దాక్కో దాక్కో. అది ఎవ్వరు చూడలేదు. నా పిచ్చి మేనగోడలు మోగుడ ఉగ్గుపాలతో కూడా పెగ్గ మిక్స్ చేసుకు తాగినాన్ని. నా దగ్గర నీ తాగుడు మూతలు. నా దగ్గర నీ ఆటలు. అమ్మో, లెవెల్లో తేడా వచ్చింది. ఐడియా. పాత సీసాలో కొత్త వైన్. ఎవడైనా ఈ మందు తాగితే ఉచ్చ స్థితికి వెళ్తాడు. వీడు మాత్రం ఉచ్చ స్థితికి వెళ్తాడు. చికెన్ మేళ ఇయాల చికెన్ మేళ. తోటకూరా ఇందులో ఉంటుంది. సాంబారు మరి చికెన్ ఏది? థ్యాంక్స్ అక్క. బావ చూడకముందే త్వరగా వెళ్ళిపోరా. అమ్మ నా చికెన్ ముక్క. నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. కనిపెడతా. ఈ చికెన్ గున్ని ఆ రాకెట్ ఏంటో కనిపెడతా. ఈడేటి బూత్ బంగ్లాలోకి వెళ్తున్నాడు. నువ్వు బోకైతే నేను పోరం బోకి నాతో తలుపుది 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 రాయ్.
ఏంటి ఇంత లేటు? లేట్ ఏంట్రా, మా బావకు నా మీద డౌట్ వచ్చి ఫాలో అయ్యాడు. ఆ? ఇక్కడ లేట్లే, దారిలో ఉన్న బూత్ బంగ్లాలో లాక్ చేశాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇల్లరికం బావ ఇంట్లోంచి కూడా బయటికి రాకుండా చేశాను. అది మాకు చూడు. వదిలేయ్. ఇంట్లో నుంచే కాదు బాత్రూమ్ నుంచి కూడా బయట రాకుండా అది చేస్తాం. వెళ్ళి కూర్చో. నేను చూసుకుంటాం కదరా. మ్యాన్ హోల్లో పడినట్టయింది. బయటపడే దారే కనిపిస్తంలా. అసలు ఎక్కడికి వచ్చానో ఏం జరుగుతుందో టైం ఎంతో కూడా అర్థం కావట్లేదు. తొక్కలో చికెన్ కోసం ఇన్ని కష్టాలా? ఎక్కడి నుంచో ఏదో శబ్దాలు వినపడుతున్నాయి. నేను చచ్చి 3 ఏళ్ళయ్యింది. నేను చచ్చి 2 ఏళ్ళయింది. నేను చచ్చి సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరం ఈ అమావాస్య రోజున చంద్రముఖి రావడం, వచ్చి తన ప్రియుడితో డాన్స్ చేయడం, ఆ రాజావారు వచ్చి చంద్రముఖిని బాగా టెంప్ట్ చేసి దొరకకుండా పారిపోవడం, ఆ తరువాత చంద్రముఖి ఎవడు దొరికితే వాడిని నమిలి తిని చంపేయడం మామూలైపోయింది. అయితే ఈసారి మనతో ఆడుకోవడానికి 4గో వాడెవడో వస్తాడన్నమాట. అవును, సీఎం వచ్చే టైం అయింది, బయలుదేరదాం. సీఎం అంటే వైఎస్ఆర్ కాదు, చంద్రముఖి. నరబలికి టైం ఈ అయింది. అమావాస్య రాత్రి చంద్రముఖి మనిషి దొరుకుతాడో లేదో. ఎందుకు దొరకడం? ఇప్పుడు నేను దొరకలా. అమ్మో, బొడ్లోంచి భయం బయటికి తనుకొచ్చేస్తుంది. ఎరకపోయి చిరుకుపోయాను. దేవుడా, ఈ ఒక్క రాత్రికి చంద్రముఖిని వేరే లొకేషన్ డైవర్ట్ చేయి స్వామి. ఆ, 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 ఆ. అమ్మాయి వచ్చేసింది చంద్రముఖి. అవునా? అమ్మాయి ఇటు కూడా వచ్చేసాడు. రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర రాజులకే రారాజు శ్రీ 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 చంద్రగిరి మహారాజా వారు వేంచేస్తున్నారహో. చంద్రముఖి, వీళ్ళేం చేయాలి? చంపాలి, చంపాలి. నన్ను కాదు, వీణ్ణి. నూనె పోయి పోయి. అమ్మో, ఏయ్!